చంద్రబాబుతో నేను పర్సనల్ గా మాట్లాడి నీళ్లు ఆపాను అన్నది రాయలసీమ. అది అసలు లేదు. మరేంటి అది అసలు తెలంగాణ పత్రికల్లో లేదు. ఎందుకు మోసం చేస్తున్నారు మరి ప్రజలు? ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు వీళ్ళు? అంటే పత్రికలు అమ్ముడుపోయినయ్యా, లేకపోతే జనాలని వెదవాలనుకుంటున్నారా వీళ్ళు? ఇవాళ వైసీపీ సొంత పత్రిక సాక్షి అనేది, ఎందుకంటే రాజశేఖర్ బొమ్మతో ఉంటది, అది కూడా లేకపోతే ఈ నిజం బయటికే తెలిసేది కాదుగా. సోషల్ మీడియానే లేకపోతే సమాధి అయిపోయేదిగా నిజం. అదే కదా. పదే పదే దగాకి గురయ్యే రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రానే. మన దరిద్రం ఏంటంటే మనం దగా చేసే వాళ్ళనే హీరోలుగా చూస్తాం. మన కర్మ. మనం బ్రిటిష్ వాడికి బానిసలుగా బ్రతకడం వల్ల బానిసత్వం మన నరనరాల్లో వ్యాపించినట్టుంది. ఇదే ముక్క తెలంగాణలో జరుగుంటే కర్ర కత్తి పుచ్చుకుని రోడ్డు మీదకి లేచి వచ్చేవాడు ఒక్కొక్కడు. మన కర్మ ఏంటంటే కనీసం పౌరుషం కూడా రావట్లేదు, వార్తలే లేవు. ఈనాడు, జ్యోతి ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం సందర్భంలో కొంచెం తేడాలు రాస్తే కార్యాలయాల మీద దాడి చేసి వాళ్ళని దారికి తెచ్చారు. అక్కడ ఇవాళ కూడా పోసుకుంటారు అక్కడ తెలంగాణ ప్రజలంటే, ఎందుకంటే హెడ్ క్వార్టర్లు అక్కడే ఉన్నాయి కాబట్టి. మన దగ్గర పచ్చి అబద్ధాలు అసూగా రాస్తున్నా మాట్లాడడానికి వీల్లేదు. దొంగ కేసులు ఎదురు పెడతారు, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తారు. నాకు వెరీ సింపుల్ అండి. పెద్దిరెడ్డి మనుషులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకుని చేయించుకుంటున్నారనే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం.